హాయ్! నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మన అకాడమీలో మరొక కొత్త స్టూడెంట్ అండ్ యంగ్ టాలెంటెడ్ మనకు ఇక్కడ జాయిన్ అయ్యాడు. కాబట్టి శశి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతను ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి రాగలిగాడు. కాబట్టి శశి నీకెంతో ప్రొఫెషనలిజం అండ్ ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఒక అవగాహన ఉంది. అలాగే హైదరాబాద్‌లో ఒక జాబ్ కూడా చేస్తూ ఈ డబ్బింగ్ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనుకున్నావు? అందులో మా అకాడమీని సెలెక్ట్ చేసుకోవడానికి కారణాలేంటి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీవీఆర్ అకాడమీ గురించి బషీర్ గారి దగ్గర తెలుసుకున్నాను. ఆహ్, సో, సో, అక్కడ ఏంటంటే చాలా లైక్ ప్రొఫెషనల్‌గా ఏదైనా నేర్చుకోవాలి అన్నా, లేకపోతే ఏదైనా చెప్తున్నప్పుడు లైక్ మంచి విషయాలు చెప్తున్నప్పుడు ఏ రకంగా ఉండాలి, ఏంటి, ఏం సంగతి అన్నది ఆ అకాడమీలో తెలుసుకోవచ్చు అని నాకు చెప్పారు. ఒకసారి ట్రై చేసి చూడు అన్నారు. ట్రై చేసిన తర్వాత నేనేం ఫీల్ అయ్యానంటే యాహ్! వాటెవర్ లైక్ దే హావ్ సెడ్ ఈస్ 100. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను 150కి కనిపించేలాగా నాకని అర్థమైందని చెప్తున్నాను. అవును. యాక్చువల్లీ. కాబట్టి అతి తక్కువ రోజుల్లోనే నువ్వు తెలుగు టెలివిజన్‌లో ఈరోజు మెంబర్‌షిప్ కార్డ్ కూడా తీసుకున్నావు. హ్మ్. అండ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌ల మధ్యలో నీకు రీసెంట్‌గా జరిగిన ఈవెంట్స్‌లో గాని, ఫంక్షన్‌లో గాని తిరిగావు. అప్పుడు నీకు ఏమనిపించింది? సో, ఐ ఫెల్ట్ హ్యాపీ ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను అంతమంది ఆర్టిస్టుల మధ్యలో నేను కూర్చుంటాను. లైక్ నేనేంటంటే వాళ్ళని వీళ్ళని చూస్తూ ఓహ్! వీళ్ళు అక్కడ చెప్పారు కదా! వీళ్ళు నేనేమనుకున్నానంటే ఓకే. నెక్స్ట్ నేనక్కడ కూర్చోవాలి. నా గురించి కూడా ఇలా మాట్లాడే రోజొస్తుంది అనే థాట్ ప్రాసెస్‌లో ఉన్నాను. కాబట్టి అదే మన ప్రయత్నంలో మాత్రం ఎక్కడ శశి ఆపకూడదు. ఎందుకంటే యంగ్ టాలెంటర్స్ ఇండస్ట్రీకి కావాలి కాబట్టి, అదే విధంగా మన శశి కూడా ఎంతోమంది ఆర్టిస్టులు ఈరోజు సినిమాలో హీరోలకు, విలన్స్‌కి చాలా క్యారెక్టర్స్ కూడా డబ్బింగ్ చెప్తున్నారు. అలాగే సీరియల్ రంగంలో కూడా. అలాగే శశి కూడా మరికొద్ది రోజుల్లో తన ప్రయత్నాన్ని మాత్రం ఆపకుంటే డెఫినైట్‌లీ సక్సెస్ అవుతాడని మాత్రం నాకు మాత్రం నమ్మకం ఉంది. థాంక్ యూ వెరీ మచ్ శశి. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ.